ఒకసారి ఊహించండి, మీరు ప్రస్తుతం ఒక ఖాళీ గుంటలో చిక్కుకొని ఉన్నారని. అది ఎంత పెద్ద గుంట అంటే దాన్ని దాటడానికి కూడా కాంతికి 1 బిలియన్ సంవత్సరాలు పడుతుంది. ఇది ఏ సైన్స్ ఫిక్షన్ కాదు. గత 2 సంవత్సరాల్లో సైంటిస్టులు నెమ్మదిగా ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు. మన మిల్కీవే గ్యాలాక్సీ, దాని లోపల మన సోలార్ సిస్టమ్, దాని లోపల మన భూమి, ఇవన్నీ ఒక జైగాంటిక్ ఖాళీ ప్రాంతం మధ్యలో ఉన్నాయి. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే గత 10 సంవత్సరాలుగా యూనివర్స్ ఎక్స్పాన్షన్లో సైంటిస్టులు చూస్తున్న తప్పు అసలు తప్పే కాదు. ఆ తప్పు మనమే. మనము ఆ గుంత నుంచి బయటకు నెమ్మదిగా ప్రవహిస్తున్నాం. అదే ప్రవాహం వల్ల మొత్తం కాస్మాలజీ ఒక భారీ పారాడాక్స్ లో చిక్కుకుపోయింది. దాన్ని ఈ రోజు వరకు పూర్తిగా సాల్వ్ చేయలేకపోయారు. కానీ ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఎందుకంటే యూనివర్స్ లో మరో ప్రదేశం ఉంది. మన నుంచి 700 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో అక్కడ ఒకే ఒక్క గ్యాలాక్సీ ఉంది, పూర్తిగా ఒంటరిగా. దాని చుట్టూ 100 మిలియన్ లైట్ ఇయర్స్ వరకు ఇంకా ఏమీ లేదు. ఇంకా యుఎస్ఏ అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ దాని గురించి ఒక భయంకరమైన మాట చెప్పింది. మన మిల్కీవే ఆ స్థానంలో ఉండి ఉంటే 1960 వరకు యూనివర్స్ లో ఇంకో గ్యాలాక్సీలు కూడా ఉన్నాయని మనకు తెలిసేది కాదు. మనమే మొత్తం యూనివర్స్ అని నమ్మేవాళ్ళం. కాబట్టి ఈ రోజు మనం మాట్లాడబోయేది యూనివర్స్ లోని అతిపెద్ద ఖాళీ ఎడారుల గురించి, అంటే కాస్మిక్ వాయిడ్స్ గురించి, ప్రత్యేకంగా బోటిస్ వాయిడ్ అనే ఒక వాయిడ్ గురించి, ఇంకా ఒక భయంకరమైన నిజం గురించి. మనము అలాంటి ఒక వాయిడ్ లోనే చిక్కుకొని ఉన్నాం, కానీ మనకు అసలు తెలియదు. ఈ కథ 1981లో ప్రారంభమవుతుంది. హార్వర్డ్ యూనివర్సిటీలో అక్కడ ఒక సైంటిస్ట్ ఉన్నారు, రాబర్ట్ కష్నర్. అతను మరియు అతని టీము ఒక పని మొదలుపెట్టారు. ఆ సమయంలో అది చాలా చిన్న పనిలాగా అనిపించింది. వాళ్ళు గ్యాలక్సీలకు ఒక 3D మ్యాప్ తయారు చేయాలనుకున్నారు. మనం ఆకాశం వైపు చూసినప్పుడు మనకు కేవలం ఫ్లాట్ పిక్చర్ మాత్రమే కనిపిస్తుంది. ఏ గ్యాలక్సీ దగ్గరగా ఉంది, ఏది దూరంగా ఉంది అని తెలియదు. కాబట్టి కృష్ణర్ టీము ఆలోచించింది, ప్రతి గ్యాలక్సీ దూరాన్ని కొలిస్తే యూనివర్స్ యొక్క నిజమైన 3D మ్యాప్ తయారు చేయొచ్చని. అప్పుడు వాళ్ళు ఆకాశంలోని ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ లో చూడడం ప్రారంభించారు. ఆకాశంలో ఒక కాన్స్టలేషన్ ఉంది, దాని పేరు బోటిస్. వాళ్ళు అదే డైరెక్షన్ లో ప్రతి గ్యాలక్సీ దూరాన్ని కొలవడం మొదలుపెట్టారు. ఒక్కొక్కటిగా వేలాది గ్యాలక్సీల డేటాను కలెక్ట్ చేశారు. ఒకరోజు వాళ్ళు తమ డేటాను ఫ్లాట్ చేశారు. వాళ్ళు చూసినది ఎవరు ఊహించలేదు. అది ఒక జైగాంటిక్ హోల్, పూర్తి ఖాళీ స్థలం. వేలాది గ్యాలక్సీలు ఉండాల్సిన చోట అక్కడ ఏమీ లేదు. కృష్ణరు మరియు అతని టీము అనుకున్నారు ఏదో తప్పు జరిగి ఉంటుందని. బహుశా వాళ్ళ టెలిస్కోపు సరిగ్గా పనిచేయడం లేదు అని, బహుశా వాళ్ళు ఆ ప్రాంతాన్ని సరిగ్గా కవర్ చేయలేదు అని. తర్వాత వాళ్ళు మళ్ళీ చెక్ చేశారు, ఆ తర్వాత మూడోసారి కూడా. కానీ ప్రతిసారి ఒకటే సమాధానం, అక్కడ ఏమీ లేదు. వాళ్ళు తమ పేపర్ పబ్లిష్ చేసినప్పుడు దానికి టైటిల్ పెట్టారు 1 మిలియన్ ఎంటీ క్యూబిక్ మెగా పారసిక్స్ ఇన్ బోటిస్ అని. ఇంకా అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే టైటిల్ చివర్లో వాళ్ళు ఒక క్వశ్చన్ మార్క్ కూడా పెట్టారు. ఎందుకంటే వాళ్ళు కూడా నమ్మలేకపోయారు ఇంత పెద్ద ఖాళీ స్థలం నిజంగా ఉండొచ్చా అని. కానీ అది నిజమే. బోటిస్ వాయిడ్ యొక్క డయామీటరు 330 మిలియన్ లైట్ ఇయర్స్. మన అబ్జర్వబుల్ యూనివర్స్ లో 0.27% ఉండే ఖాళీ స్థలం. ఊహించండి ఇది ఎంత పెద్దదో. కాంతి యూనివర్స్ లో అతి వేగవంతమైంది. ఈ వాయుడు ఒక చివరి నుండి మరో చివరికి వెళ్ళడానికి ప్రయత్నించిన 330 మిలియన్ సంవత్సరాలు పడుతుంది. అంటే కాంతి ఈ ప్రయాణం ప్రారంభించినప్పుడు భూమిపైన డైనోసార్లు కూడా ఇంకా ఎవాల్వ్ కాలేదు. కానీ నిజమైన ప్రశ్న ఏంటంటే ఇంత పెద్ద ఖాళీ స్థలం ఎలా ఏర్పడింది? యూనివర్స్ లో ఖాళీ ప్రాంతాలు సాధారణమా, లేదా బోటిస్ వాయుడు ఒక ఎక్స్ప్రెషన్ మాత్రమేనా? దీనికి సమాధానం తెలుసుకోవాలంటే మీరు యూనివర్స్ స్ట్రక్చర్ ని అర్థం చేసుకోవాలి. మీకు అనిపిస్తుంది యూనివర్స్ యూనిఫామ్ స్ట్రక్చర్ లాగా అని, అంటే ప్రతి చోట సమానంగా గ్యాలక్సీలు, సమానంగా స్టార్లు, సమానంగా మెటీరియల్ ఉంటుందని. కానీ అది పూర్తిగా తప్పు. యూనివర్సు వాస్తవానికి ఒక వెబ్ లా కనిపిస్తుంది, ఒక జైగాంటిక్ స్పైడర్ వెబ్. ప్రతి చోట సన్నని ఫిలమెంట్లు ఉన్నాయి. ఆ ఫిలమెంట్ల మధ్యలో జైగాంటిక్ ఖాళీ స్పేస్ ఉన్నాయి. గ్యాలక్సీలు ఆ ఫిలమెంట్ల పైన కూర్చొని ఉన్నాయి, వెబ్ మీద నీటి బొట్టుల్లాగా. దీన్ని సైంటిస్టులు కాస్మిక్ వెబ్ అంటారు. ఈ వెబ్ లో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే వాల్యూమ్ పరంగా యూనివర్స్ లో ఎక్కువ భాగం ఖాళీగా ఉంది. ఫిలమెంట్లో కేవలం సన్నని తీగలు మాత్రమే, మిగిలినవన్నీ వాయిడ్స్. అంటే మీరు ర్యాండమ్ గా ఒక పాయింటర్ తీసుకొని యూనివర్స్ లో ఎక్కడైనా పాయింట్ చేస్తే గ్యాలక్సీలో కంటే వాయిడ్ లో పాయింట్ చేసే అవకాశాలు ఎక్కువ. కానీ ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ విషయం ఉంది. యూనివర్స్ ఎక్కువ ఖాళీగా ఉంటే మనం చూసే వాయిడ్స్ ఎంత ఖాళీగా ఉన్నాయని.
పూర్తిగా ఖాళీనా లేదా లోపల ఏదైనా ఉందా? ఇక్కడే బోటిస్ వాయిడ్ యొక్క అత్యంత హట్టింగ్ విషయం వస్తుంది. బోటిస్ వాయిడ్ పూర్తిగా ఖాళీ కాదు. దాని లోపల కొన్ని గ్యాలక్సీలు ఉన్నాయి, కానీ చాలా తక్కువ. ఇప్పటి వరకు సైంటిస్టులు ఆ వాయిడ్ లోపల కేవలం 60 గ్యాలక్సీలను మాత్రమే కనుగొన్నారు. అదే సైజులో ఉన్న సాధారణ ప్రాంతంలో అయితే వేలాది గ్యాలక్సీలు ఉండాలి. అంటే బోటిస్ వాయిడ్ లో ఉన్న ఆ గ్యాలక్సీలకు నిజమైన ఒంటరితనం అంటే ఏంటో తెలుసు. ఆ 60 గ్యాలక్సీలో ఒక గ్యాలక్సీ ఉంది. దానికి సైంటిస్టులు ఒక ప్రత్యేకమైన పేరు పెట్టారు. దాని సైంటిఫిక్ పేరు MCG 0102015. కానీ అందరూ దాన్ని మరో పేరుతో పిలుస్తారు, ది లోన్లియెస్ట్ గ్యాలక్సీ ఇన్ ద యూనివర్స్ అని. యూనివర్స్ లోని అత్యంత ఒంటరి గ్యాలక్సీ. ఇది స్పైరల్ గ్యాలక్సీ, మన మిల్కీవే లాగానే. కానీ దాని చుట్టూ 100 మిలియన్ లైట్ ఇయర్స్ వరకు ఏమీ లేదు. ఎలాంటి ఇతర గ్యాలక్సీ లేదు, క్లస్టర్ లేదు, ఫిలమెంట్ లేదు, కేవలం చీకటి మాత్రమే. ఇప్పుడు ఒకసారి ఆగి ఆలోచించండి, దీని అర్థమేంటి? మన మిల్కీవేకు ఆండ్రోమేడా ఉంది, కేవలం 2.5 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో. మన చుట్టూ డజన్ల కొద్దీ చిన్న గ్యాలక్సీస్ ఉన్నాయి. మన రాత్రి ఆకాశం గ్యాలక్సీలతో నిండి ఉంది. కేవలం మనుషుల కళ్ళు అంత వీక్ గా ఉన్నాయి కాబట్టి మనం వాటిని చూడలేము. కానీ శక్తివంతమైన టెలిస్కోప్ ఉంటే ఎక్కడ చూసినా గ్యాలక్సీలు కనిపిస్తాయి. కానీ MCG కేసులో అక్కడ ఏదైనా సివిలైజేషన్ ఉంటే మరి వారికి మనలాంటి టెలిస్కోప్ ఉంటే కూడా వారికి ఏమీ కనిపించదు, పూర్తి చీకటి మాత్రమే. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఒక స్టేట్మెంట్ లో చెప్పింది, ఇది నిజంగా షాకింగ్ విషయం. మన మిల్కీవే ఆ స్థానంలో ఉంటే 1960 వరకు యూనివర్స్ లో ఇతర గ్యాలక్సీలు ఉన్నాయని మనం తెలుసుకోలేమని. మనం మిల్కీవేనే మొత్తం యూనివర్స్ అని నమ్మేవాళ్ళం. ఆల్టర్నేట్ రియాలిటీని ఊహించండి. ఆకాశం చూసే ప్రాచీన సివిలైజేషన్ కు తమ గ్యాలక్సీలోని కొన్ని స్టార్లు మాత్రమే కనిపించేవి, మిగతా అంతా చీకటి. వారి మొత్తం ఫిలాసఫీ, సైన్స్ అన్నీ ఒక్కటే, వాళ్ళు యూనివర్స్ లో ఒంటరిగా ఉన్నారని. బహుశా వాళ్ల కోసం అదే నిజం కావచ్చు. కానీ మనం అదృష్టవంతులం, మనం డెన్స్ రీజియన్ లో ఉన్నాం. మన చుట్టూ గ్యాలక్సీలు ఉన్నాయి. 100 సంవత్సరాల క్రితం ఎడ్విన్ హబుల్ సహాయంతో మనం యూనివర్స్ లో ఒంటరిగా లేమని తెలుసుకున్నాం. ఆ తర్వాత యూనివర్స్ గురించి ఒక పూర్తి అవగాహన నిర్మించుకున్నాం. కానీ ఆగండి, ఇక్కడ ఒక భారీ ట్విస్ట్ వస్తుంది. గత 2 సంవత్సరాల్లో సైంటిస్టులను మొత్తం కాస్మాలజీ పైన ప్రశ్నలు వేయడానికి బలవంతం చేస్తున్న ట్విస్ట్ అది. మీరు నిజంగా ఖాయం చేస్తున్నారా మనం డెన్స్ రీజియన్ లో ఉన్నామని? 2013లో 3 సైంటిస్టులు కిన్, బార్జరు, కావి ఒక పేపర్ పబ్లిష్ చేశారు. వాళ్ళు భూమి చుట్టూ ఉన్న గ్యాలక్సీస్ ను ఒక ప్రత్యేకమైన పద్ధతిలో కౌంట్ చేశారు. ఇన్ఫ్రారెడ్ లైట్ లో చూశారు. ఎందుకంటే ఇన్ఫ్రారెడ్ డస్ట్ చేత బ్లాక్ కాదు. వాళ్ళు కనుక్కున్నది షాకింగ్. మన చుట్టూ సుమారు 1 బిలియన్ లైట్ ఇయర్స్ రేడియస్ లో గ్యాలక్సీల డెన్సిటీ యూనివర్స్ లో మిగిలిన భాగంతో పోలిస్తే 20% తక్కువ. అంటే మనం కూడా ఒక వాయిడ్ లో ఉన్నాం. ఈ వాయిడ్ పేరు KBC వాయిడ్. ఆ 3 సైంటిస్టులు పేరు మీద పెట్టారు. కొందరు దీన్ని లోకల్ హోల్ అంటారు, మరికొందరు సింపుల్ గా హబుల్ బబుల్ అంటారు. దీని రేడియస్ సుమారు 1 బిలియన్ లైట్ ఇయర్స్. అంటే ఇది బోటిస్ వాయిడ్ కంటే కూడా పెద్దది. మనము దాని మధ్యలో కూర్చొని ఉన్నాం. ఇప్పుడు మీరు అనుకుంటారు, సరే మనం వాయిడ్ లో ఉన్నాం, అందువల్ల ఏమి తేడా వస్తుంది, జీవితం సాధారణంగానే సాగుతుంది కదా అని. కానీ ఇక్కడే నిజమైన బాంబు పడుతుంది. గత 10 సంవత్సరాలుగా సైంటిస్టులు ఒక భారీ పారాడాక్స్ తో పోరాడుతున్నారు. దీని పేరు హబుల్ టెన్షన్. యూనివర్సు ఎంత వేగంగా విస్తరిస్తుందో మనం కొలుస్తున్నాం. దీన్ని హబుల్ కాన్స్టాంట్ అంటారు. దీన్ని 2 వేరువేరు విధానాల్లో కొలవచ్చు. ఒకటి లోకల్ సూపర్ నోవాలు, 2 CMB అంటే కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్. బిగ్ బ్యాంగ్ తర్వాత బయటికి వచ్చిన మొదటి కాంతి. దాని ద్వారా యూనివర్సు అప్పట్లో ఎంత వేగంగా ఎక్స్పాండ్ అవుతుందో తెలుసుకొని ఈ రోజుకు ఎక్స్ట్రాపోలేట్ చేయొచ్చు. 2 మెథడ్స్ నుండి వచ్చే సమాధానం ఒకటే ఉండాలి, కానీ ఉండడం లేదు. లోకల్ సూపర్నోవా మెథడ్ ప్రకారం యూనివర్సు వేగంగా ఎక్స్పాండ్ అవుతుంది. CMB మెథడ్ ప్రకారం అది నెమ్మదిగా ఎక్స్పాండ్ అవుతుంది. ఈ రెండిటి మధ్య తేడా చాలా సిగ్నిఫికెంట్. ఇది ఏదైనా చిన్న మెజర్మెంట్ ఎర్రర్ కాదు. 2 మెజర్మెంట్స్ చాలా యాక్యురేట్. అయితే ఈ పారాడాక్స్ ని ఎలా సాల్వ్ చేయాలి? 10 సంవత్సరాల పాటు సైంటిస్టులు దీనిపైన తలలు పట్టుకొని ఉన్నారు. కొంతమంది మనం ఫిజిక్స్ తప్పు అన్నారు, ఇంకొందరు డార్క్ ఎనర్జీ మారుతుంది అన్నారు, మరికొందరు ఏదో తెలియని ఫోర్సు పనిచేస్తుంది అన్నారు. కానీ ఎవరికి ఒక సాలిడ్ సమాధానం లేదు. తర్వాత జూలై 2025లో రాయల్ ఆస్ట్రానమికల్ సొసైటీ మీటింగ్ లో ఇంద్రనీల్ బానిక్ అనే సైంటిస్టు ఒక పేపర్ ప్రజెంట్ చేశారు. అది అన్ని మార్చేసింది. హబుల్ టెన్షన్ అసలు టెన్షన్ కాదని,
మన గ్యాలాక్టిక్ పొజిషన్ వల్ల కనిపిస్తున్న ఇల్యూజన్ మాత్రమే అని అతను వాదించాడు. దాన్ని ఇలా అర్థం చేసుకోవచ్చు. మనము ఒక వాయిడ్లో ఉన్నప్పుడు దాని బయట ఉన్న ప్రాంతాలు మరింత డెన్స్గా ఉంటాయి. అప్పుడు గ్రావిటీ ఒక ప్రత్యేకమైన విధంగా పనిచేస్తుంది. వాయిడ్లో ఉన్న వస్తువులు మన మిల్కీవే సహా నెమ్మదిగా వాయిడ్ ఎడ్జెస్ వైపు లాగబడతాయి. అంటే మనం వాయిడ్ నుంచి బయటకు డెన్స్ రీజియన్ వైపు ప్రవహిస్తున్నాం. ఈ ప్రవాహమే మన లోకల్ మెజర్మెంట్స్ను ఎఫెక్ట్ చేస్తుంది. మనం సూపర్నోవాల కాంతిని చూస్తున్నప్పుడు ఆ గ్యాలక్సీలు కేవలం యూనివర్సు ఎక్స్పాన్షన్ వల్ల మాత్రమే దూరంగా వెళ్తున్నాయని అనుకుంటాం. కానీ నిజానికి అక్కడ రెండు ప్రాసెస్ ఒకేసారి జరుగుతున్నాయి. ఒకటి యూనివర్సు ఎక్స్పాన్షన్, రెండవది మనం వాయిడ్ నుంచి బయటకు కదలడం. ఈ రెండు మోషన్స్ కలిపి మనం కొలిచే స్పీడు అసలు యూనివర్స్ ఎక్స్పాన్షన్ కంటే ఎక్కువగా కనిపిస్తుంది. మనకు యూనివర్సు ఆ రేటుతో ఎక్స్పాండ్ అవుతుంది అనిపించింది, కానీ నిజానికి బయటకు ప్రవహిస్తున్నది మనమే. సిఎంబి మెథడ్ ప్రకారం చాలా దూరంలోని యూనివర్స్ ని కొలుస్తుంది. అక్కడ ఈ లోకల్ ప్రవాహ ఎఫెక్ట్ ఉండదు. కాబట్టి ఆ మెథడ్ అసలు సరైన వాల్యూనే ఇస్తుంది. అంటే గత 10 సంవత్సరాల హబుల్ టెన్షన్ మొత్తం ఇల్యూజన్, ఒక మిస్టేక్ కాదు, ఒక బ్లైండ్ స్పాట్. మనము వాయిడ్ లో కూర్చొని ఉన్నాం, మనకే తెలియకుండా. మన పొజిషన్ యూనివర్సు ఎక్స్పాన్షన్ గురించి మన మొత్తం అవగాహనను సైలెంట్ గా డిసార్ట్ చేస్తూ వచ్చింది. ఇది నిజంగా మైండ్ బెండింగ్ రియలైజేషన్. కానీ ఇది ఇంకా లోతుగా వెళ్తుంది. మనం నిజంగానే 1 బిలియన్ లైట్ ఇయర్స్ వెడల్పు ఉన్న వాయిడ్ లో ఉంటే మన మొత్తం కాస్మాలజీ ఇంకో గ్యాలాక్సీ నుంచి చూస్తే పూర్తిగా వేరుగా కనిపిస్తుంది. అంటే బోటిస్ వాయిడ్ బయట ఉన్న ఒక సాధారణ డెన్సిటీ రీజన్ లో ఏదైనా సివిలైజేషన్ ఉంటే వాళ్ళ యూనివర్స్ ఎక్స్పాన్షన్ రేట్ మెజర్మెంట్ మన వాటికి డిఫరెంట్ గా వచ్చేవి. వాళ్ళు బహుశా ఈ హబుల్ టెన్షన్ ని ఎప్పుడూ చూడలేకపోయే వాళ్ళు కూడా. అంటే మనం గత 100 సంవత్సరాలుగా కనుగొన్న యూనివర్సల్ ట్రూత్స్ కూడా బహుశా పూర్తిగా యూనివర్సల్ కాకపోవచ్చు. అవి మన పొజిషన్ గురించి కనిపించే ట్రూత్స్ మాత్రమే కావచ్చు, మన వాయిడ్ కి చెందిన ట్రూత్స్ మాత్రమే. ఇక్కడే ఇంకో పెద్ద ప్రశ్న వస్తుంది. మనం ఒక వాయిడ్ లో ఉన్నాం, ఇంకా బోటిస్ వాయిడ్ లాంటి వాయిడ్స్ యూనివర్స్ లో ఎన్నో ఉన్నాయి. అంటే అవి ఎలా ఏర్పడ్డాయి? యూనివర్సు కొన్ని ప్రాంతాల్లో ఇంత ఖాళీగా ఎలా మారింది? థియరీ ప్రకారం బిగ్ బ్యాంగ్ జరిగిన వెంటనే యూనివర్సు దాదాపు యూనిఫామ్ గా ఉండేది, కానీ పూర్తిగా కాదు. చాలా చిన్న చిన్న డెన్సిటీ వేరియేషన్స్ ఉండేవి. ఎక్కడో కొంచెం ఎక్కువ మ్యాటర్, ఎక్కడో కొంచెం తక్కువ. ఈ వేరియేషన్స్ క్వాంటమ్ ఫ్లక్చువేషన్స్ వల్ల వచ్చాయి. అంటే యూనివర్సు ప్రారంభ క్షణాల్లో ఏర్పడిన చిన్న ర్యాండమ్ రిపిల్స్. తర్వాత గ్రావిటీ తన పని మొదలుపెట్టింది. ఎక్కడ మ్యాటర్ కొంచెం ఎక్కువగా ఉందో అక్కడ గ్రావిటీ మరింత మ్యాటర్ ని ఆకర్షించింది. ఆ ప్రాంతాలు ఇంకా డెన్స్ అవుతూ వెళ్ళాయి. మ్యాటర్ తక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి మాత్రం మ్యాటరు బయటికి లాగబడింది. ఆ ప్రాంతాలు ఇంకా ఖాళీ అవుతూ వెళ్ళాయి. ఈ ప్రాసెస్ బిలియన్ సంవత్సరాల పాటు కొనసాగింది. డెన్స్ రీజన్స్ ఇంకా డెన్స్ అయ్యాయి. అందులో గ్యాలాక్సీలు ఏర్పడ్డాయి, క్లస్టర్స్ ఏర్పడ్డాయి, సూపర్ క్లస్టర్స్ కూడా ఏర్పడ్డాయి. ఖాళీ ప్రాంతాలు ఇంకా ఖాళీ అయ్యాయి. చాలా చిన్న అసమానతలు నెమ్మదిగా ఈ రోజు మనం చూస్తున్న జైగాంటిక్ కాస్మిక్ స్ట్రక్చర్ గా మారాయి. అంటే బోటిస్ వాయిడ్ మరియు కేబీసీ వాయిడ్, ఇవి రెండు కూడా బిగ్ బ్యాంగ్ సమయంలో జరిగిన ఒక టైనీ ఇంబ్యాలెన్స్ యొక్క ఫైనల్ రిజల్ట్స్. 13.8 బిలియన్ సంవత్సరాల పాటు అతి చిన్న క్వాంటమ్ నాయిస్ నెమ్మదిగా పెరుగుతూ వచ్చిన రిజల్ట్. కానీ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ప్రాసెస్ ఇంకా కొనసాగుతూనే ఉంది. వాయిడ్స్ ఇప్పటికీ ఎక్స్పాండ్ అవుతున్నాయి. గ్యాలాక్సీలు వాటి నుంచి బయటకు ప్రవహిస్తున్నాయి. మనమందరం కూడా అదే ప్రవాహంలో భాగం. అందుకే ప్రారంభంలో నేను చెప్పింది గుర్తుందా? మనమంతా ఒక ఖాళీ గుంతలో చిక్కుకొని ఉన్నామని. ఇప్పుడు మీకు తెలుసు అది లిటరల్ అని. ఇంకా మనం ఆ గుంత నుంచి బయటకు కూడా ప్రవహిస్తున్నామని. అది వాయిడ్ ఎడ్జెస్ వైపు. అదే ప్రవాహం 10 సంవత్సరాల పాటు యూనివర్సు ఎక్స్పాన్షన్ గురించి మనకు అవగాహనను డిసార్ట్ చేసింది. కాబట్టి ఇక నుంచి మీరు రాత్రి ఆకాశాన్ని చూస్తున్నప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఖాళీగా కనిపిస్తున్నది నిజంగా ఖాళీ కాదు. మరియు మనకు ఖాళీగా అనిపించే దాంట్లో బహుశా అత్యధికంగా ఖాళీగా ఉండొచ్చు. మన పొజిషను, మన గ్యాలాక్సీ, మనం చూడగల సామర్థ్యం, అవన్నీ కూడా ఆ వాయిడ్ లోని ఒక చిన్న భాగం మాత్రమే కావచ్చు. అయితే ఇప్పుడు మీరు కామెంట్లో చెప్పండి, మనము నిజంగానే ఒక వాయిడ్ లో ఉన్నాం, ఇంకా నెమ్మదిగా దాని ఎడ్జెస్ వైపు ప్రవహిస్తున్నామంటే వాయిడ్ బయట ఏముంటుంది? ఒకరోజు మనం ఆ వాయిడ్ నుంచి బయటికి వెళ్ళినప్పుడు యూనివర్సు మనకు ఎలా కనిపిస్తుంది? ఊహించి చెప్పండి.